చిక్కు ప్రశ్నలు. అనగనగా మగధ దేశాన్ని చంద్రవర్ధనుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి ఒకే ఒక కుమార్తె అవంతిక. అప్సరసల్లు తలదన్నే అందం ఆమెది. ఆమె సౌందర్యం గురించి విన్న ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడాలన్న కోరికతో మగధ దేశానికి వచ్చేవారు. అప్పుడు రాజకుమారి అవంతిక వారితో ఏకాంతంగా మాట్లాడేది. తనను పెళ్లాడాలని వచ్చిన రాజకుమారులను 3 ప్రశ్నలు అడిగేది. వారు చెప్పిన సమాధానం విని నచ్చక వాళ్ళని తిప్పి పంపించేసేది. ఆమె ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతుందో ముందుగా ఎవ్వరూ ఊహించలేకపోయేవారు. కొంతమంది తాము సరైన సమాధానాలే ఇచ్చామనుకునేవారు. ఏదేవైనా అవంతిక ఎవర్నీ వివాహం చేసుకోలేదు. కాశీరాజు నరేంద్రవర్మ మగధ దేశ రాజకుమారి అవంతిక గురించి విన్నాడు. ఎలాగైనా సరే ఆమెను పెళ్లాడాలని అనుకున్నాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయలుదేరాడు. అతడు అలా బయలుదేరి నదులు, కొండలు, కోనలు దాటుతూ ప్రయాణం చేయసాగాడు. దారిలో నరేంద్రవర్మకు ఒక పెద్ద అడవి తగిలింది. అక్కడికొచ్చేసరికి అతడికి విపరీతమైన ఆకలేసింది. వెంటనే ఒక చిన్న జింక పిల్లను వేటాడాడు. దాన్ని కాల్చుకు తిందామని అక్కడ పడి ఉన్న ఎండు పుల్లలను పేర్చుకొని నిప్పు చేయబోయాడు. ఈలోగా గాలి వీచి అది కాస్త నిప్పు నార్పేసింది. ఆ తర్వాత అంతకంతకు గాలి తీవ్రంగా మారసాగింది. ఇక అతడు ఏమీ చేయలేక తన తిండిపై ఆశ వదిలేసుకున్నాడు. ఈలోగా భీభత్సమైన గాలికి చెట్లు ఒకదాంతో ఒకటి రాచుకోవడం వల్ల ఆ రాపిడికి అగ్గి పుట్టుకొచ్చింది. విపరీతంగా గాలి వీస్తూ ఉండడం వల్ల మంటలు ఆ అడవంతా వ్యాపించాయి. ఆ మంటల నుంచి బయటపడేసరికి నరేంద్రవర్మకు తల ప్రాణం తోకకొచ్చినట్టయింది. నరేంద్రవర్మ చీకటి పడే సమయానికి ఒక ఊరు చేరుకున్నాడు. అతన్ని ఆకలి దహించివేయసాగింది. కొద్ది దూరం వెళ్లేసరికి అక్కడ ఒక పూరి గుడిసె కనపడింది. గుడిసె బయట ఒక అవ్వ రాళ్ల పొయ్యి పెట్టి దానిమీద ఒక కుండలో గంజి కాయసాగింది. ఆమె చుట్టూ ఆ గంజి కోసం పిల్లలు కాచుకొని కూర్చున్నారు. నరేంద్రవర్మ ఆ అవ్వ దగ్గరికెళ్ళి, అమ్మా, 2 రోజుల నుంచి తిండి లేదు. నా ఆకలి తీరే ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా అని అభ్యర్థిస్తూ అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, కాసేపు ఆగండి, గంజి ఉడుకుతోంది, మాతో పాటే ఆ గంజి తాగుదురుగాని అని అంది. ఆ తర్వాత ఆ గంజిని నరేంద్రవర్మకు కడుపు నిండేలా పెట్టింది. మిగిలిన గంజి బిడ్డలకు సరిపోలేదు. అంతేగాక ఆమెకొక చుక్క కూడా మిగల్లేదు. ఇంకా కావాలని మారం చేస్తున్న పిల్లలతో, రేపొద్దున మళ్ళీ గంజి తయారు చేస్తాను, రేపు కడుపు నిండా తిందురుగాని, ఈ పూటకు పడుకోండి అని నచ్చచెప్పింది. ఆమె దరిద్రం చూసి నరేంద్రవర్మకు హృదయం ద్రవించింది. ఆ రాత్రి అక్కడే గడిపి మర్నాడు బయలుదేరే ముందు తన దగ్గరున్న డబ్బంతా అవ్వకిచ్చేశాడు. ఆ తర్వాత నరేంద్రవర్మ మగధ దేశానికి చేరుకున్నాడు. రాజకుమారి అవంతిక తన అలవాటు ప్రకారం నరేంద్రవర్మతో చాలాసేపు మాట్లాడింది. ఆ తర్వాత నరేంద్రవర్మను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్నగా, సముద్రం లోపల బడబాగ్ని ఎలా ఉండగలుగుతోంది అని అడిగింది. అప్పుడు నరేంద్రవర్మ దారి మధ్యలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద అవ్వ తనకు గంజి పోసిన విషయం వివరించి చెప్పాడు. దారిద్ర్య బాధ ఆ పేద అవ్వ హృదయంలో దాగి ఉన్నట్లే బడబాగ్ని కూడా సముద్రంలో దాగుంటుందనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత అవంతిక రెండో ప్రశ్న, మిత్రులుగాను శత్రువులుగాను కూడా ఉండేదెవరు అని అడిగింది. జింక పిల్లను కాల్చుకు తిందామని నిప్పు చేయబోతే ఆర్పేసిన గాలి అంతటి అరణ్యంలో కార్చిచ్చు రగిల్చిందని అడవిలో తనకు కలిగిన అనుభవం చెప్పాడు నరేంద్రవర్మ. నిప్పును గాలిని తీసుకున్నట్లయితే అవి రెండూ ఒకసారి శత్రువులుగాను మరోసారి మిత్రులుగాను ఉంటాయి అని అవంతిక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అప్పుడు రాజకుమారి ఆఖరి ప్రశ్నగా, రెక్కలు లేకుండా ఎగిరేదేది అని అడిగింది. దానికి నరేంద్రవర్మ నవ్వుతూ, మనసు రెక్కలు లేకుండా ఎక్కడికైనా ఎగురుతుంది. నీ గురించి విన్న వెంటనే నా మనసు ఎగిరి నీ దగ్గరకొచ్చి వాలింది
దానిని వెతుక్కుంటూ నేను అష్ట కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. ఇలా వస్తున్న సంగతి నేనెవ్వరికీ చెప్పను కూడా లేదు అని అన్నాడు. తాను అడిగిన ప్రశ్నలన్నిటికీ నరేంద్రవర్మ సమయోచితంగా అనుభవపూర్వకమైన సమాధానాలివ్వడంతో రాజకుమారి అవంతిక చాలా సంతోషించింది. నరేంద్రవర్మని భర్తగా వరించింది. ఆ తర్వాత వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. వారిద్దరూ హాయిగా జీవించసాగారు. Hi kids! Hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye.